మావోయిస్టులపై ఫైనల్ దాడికి కేంద్రం సిద్ధమవుతోంది. భారతదేశంలో ఇక నక్సలిజం ఉండదు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన. ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల సమీక్షలో కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్య ఇది. దీనికి ముహూర్తం కూడా పెట్టేశాడు. మార్చ్ 2026లోగా ఇక దేశంలో నక్సలైట్లు ఉండరు అని. और मैं मानता हूं मित्रों कि अब समय आ गया है कि वामपंथी उग्रवाद की समस्या पर एक मजबूत रणनीति के साथ, रूथलेस रणनीति के साथ अंतिम प्रहार किया जाए. मुझे विश्वास है कि ये हमारी लड़ाई अंतिम चरण में पहुंची है और हम देश को 2027 और 2026 मार्च तक पूर्णतया नक्सल समस्या से मुक्त कर पाएंगे. ఇది ఈ మరి ముహూర్తానికి ప్రాతిపదిక ఏంటో తెలియదు. నక్సలిజం లాంటి ఒక సామాజిక ఆర్థిక సమస్యను పరిష్కరించడానికి పర్టికులర్ డేట్ పెట్టి టార్గెట్ పెట్టి చేయగలమా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు రోడ్డు నిర్మాణానికి మనం డేట్ పెట్టుకోవచ్చు, ఓ భవన నిర్మాణానికి పెట్టుకోవచ్చు, ఓ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పెట్టుకోవచ్చు, లేదా సమాజంలో ఇంతమంది చదువుకునేలా చేస్తాం అన్నదానికి టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ ఒక హిస్టారికల్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం, చారిత్రకంగా ఉన్న సామాజిక ఆర్థిక సమస్యను ఒక నిర్ణీత కాల ప్రాతిపదిక పైన ఒక టైం టేబుల్ పెట్టుకొని ఎంత మేరకు అంతం చేయగలం అనేది ఒక క్వశ్చన్. కానీ ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకోవడాన్ని మనం తప్పుపట్టలేం. ఆ డేట్ ఏదైనా మార్చ్ 2026, ఎందుకంటే ప్రభుత్వము నక్సలిజాన్ని అంతం చేయదలుచుకుంది కనుక దానికో లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఈ లక్ష్య సాధన ఎలా చేయగలరు? ఎప్పటి నుంచో ఇవాళ కాదు, ఇది లేట్ 60sలో మొదలైంది. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో అతివాద దుందుడుకువాద పోకడ లెఫ్ట్ అడ్వెంచరిజం రూపంలో లేట్ 60sలో మొదలైంది. అంటే భారతదేశ సమాజము సాయుధ పోరాటానికి రెడీగా ఉంది. ఇక తుపాకులు పట్టుకొని రాజ్యాన్ని కూల్చివేయడమే అని. నేను చిన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో 20 ఏళ్ళు ఉన్నాం. అదంతా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. సో మేము ఆ రోజు గోడల్లో చూసేవాళ్ళం, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని. తుపాకీ గొట్టాలు ఎన్ని పేలాయో తెలియదు ఇప్పటి వరకు. హోంమంత్రి ఇచ్చిన లెక్క ప్రకారం ఈ 4 దశాబ్దాల కాలంలో 17,000 మంది చనిపోయారని. विगत 4 दशक में वामपंथी उग्रवाद के कारण करीब 17,000 लोगों की जान गई है. 17,000 लोग, चाहे वो नक्सल आंदोलन से जुड़े हुए युवा हो, चाहे सीएपीएफ के जवान हो, चाहे आम नागरिक हो, 17,000 लोगों का जान इस समस्या के कारण गया है. సో ఇటువైపు అటువైపు లేదు, వీరిద్దరి ఘర్షణలో ఎంతమంది చనిపోయారో తెలియదు. కానీ తుపాకు గొట్టం పేలుతూనే ఉంది. నక్సలైట్లు పేలుస్తున్నారు, పోలీసులు పేలుస్తున్నారు. శాంతి చర్చలు జరిగినా సఫలం కాలేదు. ఎందుకంటే నేను అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాల్పుల విరమణ కమిటీలో కూడా ఉన్నాను, సీజ్ఫైర్ మానిటరింగ్ కమిటీలో కూడా. సో ఏది జరిగినా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారము రాలేదు, తుపాకీ గొట్టం ద్వారా నక్సలిజాన్ని అంతం చేయలేకపోయారు. మరి ఇటు అటు తుపాకులు పేలినా అటు నక్సలైట్లు తమ లక్ష్యమైన రాజ్యాన్ని కూల్చలేకపోయారు, పీడిత ప్రజల రాజ్యాన్ని తేలేకపోయారు. ఇటు నక్సలిజాన్ని రాజ్యము అంతం చేయలేకపోయింది. కానీ ఈ రాజ్యానికి నక్సలైట్లకు మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో అనేక మంది అమాయకులు మాత్రం, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు మాత్రం బలవుతూనే ఉన్నారు. కానీ రాజ్యం హింసకు మరిగిన నాడు ఆ అడవిలో కదిలే పదముద్రికలు ఎవరి సంతకాలు మరి అని శ్రీనారాయణ రెడ్డి రాసిన కవిత నాకు గుర్తొస్తుంది. సో అందువల్ల అడవి రక్తసిక్తమైంది. అనేక దాడులు, ప్రతిదాడులు, రాజ్యహింస, ప్రతిహింస, ఈ పదాలు వింటూనే ఉన్నాం. కానీ అటు ప్రభుత్వము తన లక్ష్యాన్ని సాధించలేకపోయింది,
ఇటు నక్సలైట్లు తమ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఇరు వర్గాల్లోనూ పునరాలోచన లేదు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని ఇప్పటికీ నక్సలైట్లు నమ్ముతున్నారు. ప్రజలు ఎర్ర జెండాకు ఓటు వేయడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు పాలక పార్టీల వెనకాలే సమీకృతమవుతుంటే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే 2000, 3000కు ఓట్లేస్తున్న సమయంలో తుపాకులు పట్టుకొని సాయుధ పోరాటానికి సిద్ధపడతారా అనేది ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న, ఆలోచింపజేయాల్సిన ప్రశ్న. కానీ నక్సలైట్లు నమ్ముతూనే ఉన్నారు ఈ సిద్ధాంతాన్ని. నేను చిన్నప్పుడు గోడల మీద చూసేవాడిని. వీ విల్ మేక్ ఇండియా రెడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్లాస్ ఎనిమీస్ అని. అంటే వర్గ శత్రువుల రక్త తర్పణంతో మేము భారతదేశాన్ని ఎరుపెక్కిస్తామని. కానీ ఈ ఇండివిజువల్ అనిహిలేషన్ థియరీ అనేది ఎక్కడి దాకా పోయింది? ఇది ఇండివిజువల్ వ్యక్తిగత హింసావాదంగా మారింది. సో ఇన్ఫార్మర్ల పేరిట లేదా మరో పేరిట నిరంతర రక్తపాతమే జరిగింది తప్ప సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పు ఏమీ రాలేదు. గతంలో తమకు ఎంతో కొంత బలంగా ఉన్న అర్బన్ సెంటర్స్ ఇప్పుడు బలంగా లేవు. ఒకప్పటిలాగా సిద్ధాంతానికి స్ఫూర్తి పొంది నక్సలైట్ ఉద్యమంలోకి వచ్చిన రోజులు లేవు. నేను ఇప్పటికీ గుర్తు, మేము చిన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ తెలిసిన వారు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉంటే కలవటానికి నేను మా నాన్న ఎందుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు రాడికల్ విద్యార్థుల్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుకున్నవారు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT వరంగల్లో చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన యువత. కానీ సమాజం మారుతుందని, విప్లవం ఇక సిద్ధిస్తుందని ఆశించి నమ్మి తమ జీవితాలను కూడా అర్పించారు. కానీ మార్పు రాకపోగా సమాజం మరింతగా రకరకాల మార్పులకు లోనైంది. కానీ నక్సలైట్ల ఆశించిన మార్పే తరాలి. సమాజంలో సంపద అసమానతలు పెరిగాయి, ఆదాయ అసమానతలు పెరిగాయి, మత ప్రభావము రాజకీయాలపైన, ప్రజలపైన పెరిగింది. అనేక రకాల కుల, మత, కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలంటే అనేక రకాల అన్యవర్గ ధోరణులు, ఏలియన్ క్లాస్ ఇన్ఫ్లుయెన్సెస్ సమాజం పైన పెరిగాయి. మరి తప్పెవరిది? సో ఒకప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో గద్దర్ వచ్చి లల్ సలాం అని పాట పాడితే భూమి కొరకు, భుక్తి కొరకు, ఈ దేశ విముక్తి కొరకు సాగిన ప్రతి పోరులాన సాహసులై పోరాడిన వీరులార శూరులార అందుకోండి లల్ సలాం అని గద్దర్ పాట అందుకుంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఆ పాట కోరస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రకమైన ఊపు కానీ, ఆ రకమైన చైతన్యం కానీ ఎక్కడా మనకు కనిపించదు. మరి ఈ మార్పును నక్సలైట్లు కూడా ఆలోచించలేకపోతున్నారు. మనిషికి ఒక గ్రూపు, వ్యక్తికి ఒక గ్రూపు, నాయకునికి ఒక గ్రూపు లాగా వందల చీలికలైపోయాయి. ఈ గ్రూపు ఆ గ్రూపు తిట్టుకోవడం సోషల్ మీడియాతో సహా. మీకు సోషల్ మీడియా వేదికల్లో వర్గశత్రువుల మధ్య పోరాటం కాదు, 2 నక్సలైట్ గ్రూపుల మధ్య పోరాటం చూస్తాం. సోషల్ మీడియాలోనే కాదు, అడవిలో కూడా 2 నక్సలైట్ గ్రూపుల మధ్య తుపాకులు పేలుతూ ఉంటాయి. మరి ఇప్పటికైనా ఎన్నికలు బహిష్కరించండి అంటూ నక్సలైట్లలో ముఖ్యంగా మావోయిస్టులు పిలిపిస్తూనే ఉన్నారు. కానీ ఏ గ్రామంలో ఏ సర్పంచ్ ఎన్నిక జరగలేదు, ఏ గ్రామంలో ఏ ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు. అందువల్ల నక్సలైజం కూడా పునరాలోచన చేసుకోవాలి. రాజ్యంతో జరిపే ఈ పోరాటంలో ఏ రకంగా నిలబడగలుగుతారు? 5 దశాబ్దాల 6 దశాబ్దాల అనుభవం ఏం చెప్తోంది? నిజంగా తమ విప్లవ గమనంలో ఏమాత్రమైన ప్రగతి ఉందా? మరి అలాంటప్పుడు ఈ పంత ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఈ సాయుధ తిరుగుబాటు, సాయుధ పోరాటం అనే పంత ప్రజలకు సంబంధం లేకుండా, జనబాహుల్య పార్టిసిపేషన్ లేకుండా, ఆధునిక మార్పుల్ని అర్థం చేసుకోకుండా ఎలా జరుగుతుంది అనే ప్రశ్న నక్సలైట్లకు కూడా మావోయిస్టులకు కూడా వేసుకోవాలి. ఇక రాజ్యం మావోయిస్టులు వేసుకునే ప్రశ్న మీకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మావోనే అన్నాడు, విప్లవకారునికి ఆయుధము బానిస కాకూడదు, బానిస కావాలి, కానీ ఆయుధానికి విప్లవకారుడు బానిస కాకూడదు అన్నాడు. ఎ వెపన్ షుడ్ బి ఎ స్లేవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ రెవల్యూషనరీ. ఎ రెవల్యూషనరీ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వెపన్ అని మావో అన్నాడు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం ట్రిగర్ హ్యాపీ నక్సలైట్లు. మావో అంటే తెలియదు, లెనిన్ అంటే తెలియదు, మార్క్స్ అంటే తెలియదు, వారి రచనలు చదివింది లేదు. కానీ తుపాకీ పట్టుకొని సాయుధులై
పోరాడుతున్నామని ఇవాళ జరుగుతున్న ఉద్యమాలు ఏ రకంగా విప్లవాన్ని తెస్తాయనేది నక్సలైట్లు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మార్క్స్, ఎంగెల్స్, లెనిన్లు కూడా అన్నారు. ఎన్నికల గురించి కూడా అన్న మాటలు కూడా గుర్తు నాకు. ఈ ఎన్నికలు ప్రజలు మన వైపు ఎంత ఉన్నారు, మన శత్రువుల వైపు ఎంత ఉన్నారు అనేది అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. సమాజంలో ప్రజల ముందు మన ఆలోచనలు ఏంటి, మన వర్గ శత్రువుల ఆలోచనలు ఏంటి, వాటి మధ్య తేడాను చెప్పడానికి ఎన్నికలు ఉపయోగపడతాయన్నారు. అంటే మార్క్సిస్ట్ మహోపాధ్యాయులకు కూడా ఎన్నికలనేమి తిరస్కరించలేదు పూర్తిగా. కానీ మావోయిస్టులు ఎన్నికల బూటకం అంటూ పిలిపిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు రాజ్యము ఫైనల్ అసాల్ట్కు తయారవుతున్న సమయంలో ఖచ్చితంగా మావోయిస్టులకు కూడా పునరాలోచన చేసుకోవాలి. లేకపోతే జరిగేది రక్తపాతమే, మిగిలేది రాజ్యహింసయే. ఇక రాజ్యం కూడా ఆలోచించాలి. ఇది కేవలము భద్రతాపరమైన సమస్యగా భావించి తుపాకుల ద్వారా మాత్రమే మేము అంతం చేస్తాం, దీనికి ముహూర్తం పెట్టుకొని అంతం చేస్తామంటే ఇవాళ కాదు, 6 దశాబ్దాలుగా నడుస్తున్న రాజ్యానికి నక్సలైట్లకు మధ్య జరుగుతున్న ఘర్షణలో తాత్కాలికంగా రాజ్యానికి పైచేయి సాధించిన సందర్భాలు అనేకం. కానీ అల్టిమేట్గా ఈ ఉద్యమం ఆగలేదు, ఈ సమస్య పరిష్కారం కాలేదు. నక్సలైట్ల భాషలో చెప్పాలంటే ఉద్యమం అంతం కాలేదు. దీనిపైన అనేక అధ్యయనాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మా అప్పటి ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులైన మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిటీ వేశారు. మన్మోహన్ సింగ్ ఏమీ వామపక్షవాది కాదు, ఆర్థిక సంస్కరణల విధాత. ఆయన చెప్పింది ఒకటే, ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య అని. తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని దేశంలో పేరెన్నికగన్న మేధావులతో సుఖ్దేవ్ తోరట్ లాంటి సామాజిక భావజాలం ఉన్నటువంటి మేధావి, ఈ బాలగోపాల్ లాంటి పౌర హక్కుల నాయకుడు, ఇలాంటి అనేక మంది ప్రఖ్యాత వ్యక్తులతో వేసిన కమిటీ కూడా క్లియర్గా చెప్పింది, దిస్ ఈజ్ ఎ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. ఇదొక సామాజిక ఆర్థిక. నిన్న అమిత్ షా రివ్యూలో కూడా అన్నాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు చేస్తామని. नक्सलवादी क्षेत्र में, नक्सल प्रभावित जिलों में भारत सरकार और छत्तीसगढ़ सरकार की सभी योजना का 100% सैचुरेशन और नक्सल प्रभावित क्षेत्रों में इंफ्रास्ट्रक्चर के जो प्रोजेक्ट है उसकी प्रगति और प्रगति के रास्ते में जो बाधाएं हैं इसको दूर करने के हेतु ये मीटिंग थी. కానీ మావోయిస్టులు రైజ్ చేస్తున్న, నక్సలైట్ రైజ్ చేస్తున్న జల్, జంగల్, జమీన్, భూమి, నీరు, అడవి, ఈ మూడింటిపైన హక్కుదారుడు ఎవడు? ఈ మూడింటిపైన హక్కుదారుడు ఆదివాసీ బిడ్డయా, ఆధునిక ఆర్థిక అభివృద్ధి పేరిట బడా కంపెనీల, బహుళజాతి సంస్థల? ఈ ప్రశ్నకు సమాజంలో ఆన్సర్ లేదు. సో అందువల్ల ఈ జల్, జంగల్, జమీన్ అనే సమస్య పరిష్కారం కానంత కాలం, సమాజంలో అట్టడుగున వర్గాలు అణచివేతకు గురవుతున్నంత కాలం ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ నక్సలిజాన్ని అంతం చేయడం. నేను నేషనల్ పోలీస్ అకాడమీలో సీనియర్ ఐపీఎస్ అధికారుల క్లాస్ చెప్తూ ఇదే మాట అన్నాను. ఇవాళ డబ్బున్నవాడు తుపాకీ పట్టుకున్న పోలీస్ అధికారి దగ్గరికి హాయిగా ఎలాంటి భయం లేకుండా వస్తాడు. కానీ తుపాకీ పట్టుకున్న పోలీస్ అధికారి దగ్గరికి పేదవాడు రావాలంటే భయపడతాడు. కానీ తుపాకీ పట్టుకున్న పేదవాడి దగ్గరికి, తుపాకీ పట్టుకున్న నక్సలైట్ దగ్గరికి పేదవాడు ధైర్యంగా రాగలుగుతాడు. కానీ 100 కోట్లు ఉన్నవాడు రాలేడు. ఇది మారకుండా మీరు నక్సలిజాన్ని అంతం చేయలేరని. పేదవాడేమో తుపాకీ పట్టుకున్న పోలీస్ దగ్గర రావటానికి భయపడతాడు, కానీ తుపాకీ పట్టుకున్న నక్సలైట్ దగ్గరికి భయపడాడు. డబ్బున్న 100 కోట్లు ఉన్నవాడు, 100 ఎకరాల భూములు ఉన్నవాడు తుపాకీ పట్టుకున్న పోలీస్ దగ్గరికి ధైర్యంగా రాగలుగుతాడు, తుపాకీ పట్టుకున్న నక్సలైట్ దగ్గరికి రాలేడు. అందువల్ల ఈ రకమైన ఈ సమస్య పరిష్కారం ఎక్కడికి కావాలి? అందువల్ల ఇవాళ ముహూర్తాలు పెట్టుకొని నక్సలిజాన్ని అంతం చేయాలి అనుకుంటే ఇన్ని నివేదికలు ఎందుకు చెప్తాయి? ఇది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం, ఏ పొలిటికల్ ప్రాబ్లం. దీనికి ఒక పొలిటికల్ సొల్యూషన్, పాలసీ సొల్యూషన్ కావాలి.
కేవలం భద్రతాపరమైన చర్యల వల్ల తాత్కాలికంగా పైచేయి సాధించవచ్చు, కాదని నేను అనడం లేదు. ఎందుకంటే నక్సలైట్ కూడా గతంలో లాగా లేరు, బాగా బలహీనపడ్డారు. అందువల్ల పైచేయి మరింత సులభం కూడా. గతంలో లాగా సపోర్టింగ్ అర్బన్ సెంటర్స్ లేవు, గతంలో లాగా రిక్రూట్మెంట్ లేదు, గతంలో లాగా వనరులు లేవు, ప్రజల మద్దతు కూడా గతంలో లాగా లేదు. సమాజంలో వచ్చిన మార్పులు కూడా నక్సలైట్లకు అననుకూలమైనవి, ప్రతికూలమైనవి. ఇవన్నీ కూడా రాజ్యానికి ప్రభుత్వానికి పైచేయి ఇవ్వవచ్చు. కానీ సమస్య మూలాలు కరెక్ట్ కాకుండా సమస్యను పూర్తిగా తొలగిస్తామనుకుంటే అది మళ్ళీ మళ్ళీ తిరగబడుతుంది అని గత అనుభవాలే చెప్తున్నాయి.